టెరాకాస్ సభ్యులందరూ కూడా చిన్న విషయాన్ని గమనించండి. మరి సారు వాయిస్ ఓవర్లు పెట్టానండి, ప్రతి ఒక్కరు కూడా వినండి, విని అవగాహన తెచ్చుకోండి. ఓకేనండి. మరి పాతోళ్ళకి మ్యాక్సిమం 10 డేస్లో పేమెంట్లు కూడా స్టార్ట్ అవుతాయి అన్నట్టు కూడా దీంట్లో చెప్పారు. నేను చెప్పే మాట కాదండి, ఆల్రెడీ చెప్పారు. పాతోళ్ళకి టెరాకాస్లో ఎంత జాయిన్ అయిన వాళ్ళకి పేమెంట్లు స్టార్ట్ అవుతాయి అన్నట్టు చెప్పారు. అది ఒకసారి పూర్తిగా అన్ని వాయిస్లు అంటే మీకు అర్థమవుద్దండి. మనకైతే మాత్రం ఇప్పుడు కాదండి, మార్చి నెలాఖరికి మనకి. ఇప్పుడు ఎవరు కూడా మన వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా ఆశించొద్దు. పాత వాళ్ళకైతే ఇప్పుడు రావచ్చు, బహుశా ఈ నెలలో ఇస్తారంట. తర్వాత ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ల మీద మాత్రం దృష్టి పెట్టండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ల మీద దృష్టి పెట్టండి. ఎవరు కూడా అసలు చేయొద్దు. అవగాహన తెచ్చుకోవడం బెటర్ అండి. ప్రతి దాంట్లో కూడా మనం అవగాహన తెచ్చుకోవాలి. ఇంకా నూతులో కప్పలు అలా ఉండిపోతే ఎలాగండి? ప్రతి దాంట్లో మనం అవగాహన తెచ్చుకుంటేనే భవిష్యత్తులో మనం ఎదరికెళ్ళగలం. ఇది అవుతుందా, ఇది అవదా, ఇది అవుతుందా అవుదా అన్న డౌట్లు మాత్రం వద్దు. ముందు మనం పని చేయాలి. పనికి తగ్గ కష్టం మనం ఏం కష్టపడుతున్నాం చెప్పండి ఇందులో? అసలు మనం కష్టపడేది ఏముందా? ఒక ఐడియా వేసుకుని మనం 9,000 తీసుకుంటున్నాం. ఒక ఐడియా వేసుకుని 9,000 తీసుకుంటున్నాం అంటే అక్కడ 90 రూపాయలు ఇస్తుంటే మనం 9,000 అవుతుంది. అక్కడ కింద ఉన్న వాళ్ళకి 4,500 వస్తుంది. మన జీవితాంతకాలం 4,500 వస్తూనే ఉంటుంది ఐడియా వేసుకుని ఉంచుకుంటాయి. ఓకేనండి. అలాగా మనం ఒక ఐడియా వేసుకుంటే 9,000 దగ్గర 15 ఐడియాల దాకా వేసానండి దగ్గర. ఓకేనండి. 16 ఐడియాల దాకా వేసాను. ఎందుకంటే మళ్ళీ ఈ కమ్యూనిటీ మళ్ళీ మనకు రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు కష్టపడకపోతే అందరికీ స్ప్రెడ్ అయిన తర్వాత మీకు ఒక ఐడియా కూడా దొరకదు. మీకు గుర్తుపెట్టుకోండి, పలానా కంపెనీలో ఐడియా వేస్తుంటే 4,500 వస్తుందని చెప్పి అంటే మీకు దండోపదండాలు వస్తారు తప్ప మీకు ఐడియాలు దొరకవు మళ్ళీ. ఓకేనా? అందరూ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. అప్పుడు ఏమవుద్ది? ఐడి దొరకదు. ఒకవేళ తెలివితేటలు ఉపయోగించుకుని మెయిల్ ఐడి మార్చుకుని అది ఇది చేస్తే ఫస్ట్ ఐడి మిగిలి ఉంటుంది, 2 ఐడి పోద్ది. అది కూడా గుర్తుంచుకోండి. మన తెలివితేటలు ఉపయోగించేసి ఫస్ట్ ఐడి పోయిందని చెప్పి 2 ఐడి వేసేస్తే అప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ ఐడి ఉంటుంది, 2 ఐడి పోద్ది. ఓకేనండి. అలా మనం తెలివితేటలుగా ముందు ఆలోచించేస్తూ ఉంటాం. మన తెలివితేటలు తెలుసు కదా, అటువంటి చేసుకోకుండా అర్థం చేసుకోండి. టెరాకాస్ కంపెనీ అంటే మన కళ్ళలో కూడా ఊహించున్నాం. ఈ కంపెనీ నిజంగానే మన జీవితాలు మారుతుందంటే నిజంగా మనం ఊహించమండి. అలా ఉంటుంది దీని గొడవ. మీరందరూ ఏదో ఎటకారంగా తీసుకోవచ్చు. ఎటకారంగా తీసుకునే వాళ్ళు 4,500 తీసుకుంటారు. సీరియస్గా తీసుకునే వాళ్ళు మాత్రం లక్షలు కోట్లు తీసుకుంటారు. అదొకటి గుర్తుపెట్టుకుని ఎదరికెళ్ళండి సార్. ఓకేనండి. ఎవరో కూడా అసలు చేయకుండా ముందు టీంని ఎక్కువ ఫిల్అప్ చేసుకోండి. మినిమం 100 అకౌంట్లు కొట్టుకుంటూ ప్లాన్ చేసుకోండి. మినిమం 100 అకౌంట్లు అంటే మామూలు విషయం కాదండి. మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎక్కడ ఉంటాం, ఏ స్థాయిలో ఉంటాం చెప్పలేం. 100 అకౌంట్లు ఎవరైతే చేసుకుని పెట్టుకుంటారో ఏ స్థాయిలో ఉంటావు కూడా చెప్పలేం. అర్థం చేసుకోండి. నేను పరిగెడుతున్నాను, మీరు పరిగెట్టండి. ఓకేనండి. కష్టపడి ఒక నెల రోజులు లేదా 2 నెలలు కష్టపడి ఒక 100 ఐడీలు చేసుకుని ప్రశాంతంగా బతికినంతకాలం కూర్చుని తింటారు. లేదు జీవితకాలం ఆడి దగ్గర పని చేసుకుని వీడి దగ్గర పని చేసుకుని నెలకు 30,000 40,000 తెచ్చుకుంటారు. ఆడి దగ్గర పని చేస్తేనే మీకు డబ్బులు వచ్చేది. ఇక్కడ 1 నెల పని చేసి 2 నెలలు పని చేస్తే జీవితకాలం డబ్బు వస్తూనే ఉంటుంది మన బతికినంతకాలం. అది గుర్తుపెట్టుకోండి. మన బతికినంతకాలం అంటే మన తర్వాత మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి అంటే ఇంచుమించు 5 తరాలు వస్తుంది. అటువంటి కంపెనీ వదులుకుని మీరు అక్కడెక్కడ పని చేసుకుంటారా, లేదా అనుకుని శుభ్రంగానే 4,500 తీసుకుని ఉంటారా అని మీకే వదిలేశానండి. ఇంక నేను అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు ఎదరికెళ్ళండి. ఓకేనండి. ఉంటానండి. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. సార్ ఇంకొక విషయం అండి. సార్ ఎవరిని బతిమాలకండి దయచేసి. కొంచెం చెప్తున్నాడు. ఉదయం నాకు ఒక ఆయన ఫోన్ చేశారు. సార్ ఎంత బతిమాలుతున్నానండి, ఎవరో నమ్మట్లేదు. వదిలేయండి సార్, వదిలేయండి బాబు. ఎందుకంటే బతిమాలవలసిన అవసరమే వచ్చిందండి. కంపెనీ ఏంటనుకున్నారు? కంపెనీ స్థాయి ఏమిటో మీకు ఎవరికి తెలియదు. ఒకవేళ వాళ్ళకి చెప్పినా అర్థం అవ్వదు. నేను ఒకటే చెప్తానండి, ఎవరిని బతిమాలొద్దు. ఇది బతిమాలి డబ్బులు కట్టించే కంపెనీ కాదు. వాళ్ళకి ఏదో మోటివేషన్ చేసి డబ్బులు కట్టించే కంపెనీ కాదు. అది గుర్తుపెట్టుకోండి ముందు. అసలు ఎవరిని బతిమాలొద్దు దయచేసి. వాళ్ళకి నచ్చి మన దగ్గరకు వచ్చి అకౌంట్ వేసుకునేలాగా ఉండాలి తప్ప వాళ్ళ బతిమాలు ఏమండి మీరు చూడండి, మీరు అకౌంట్ వేసుకోండి, మీకు ఇది ఉంటుందండి అది ఉంటుందండి వాళ్ళకి మోటివేషన్ చేసి చెప్పవలసిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఏ మోటివేషన్ చేయొద్దు.
మీరు చెప్పండి ప్రతి నెల అమ్మ మీకు 4000 అందులో వస్తుంది, ఈ అకౌంట్ వేసుకుంటే. ఒక ఫోన్కి ఒక అకౌంట్ అంటే ఆ అకౌంట్ వాళ్ళు వాడుకుంటూ ఉంటారండి ఖచ్చితంగా. ఓకేనండి. ఇంకా అంతకుమించి నేను డీప్‌గా వెళ్ళను. ఎవరిని కూడా బతిమాలొద్దండి దయచేసి. అర్థం చేసుకోండి. ఇది బతిమాలే కంపెనీ కాదు. ప్రతి నెల మనకు ఒక ఇన్‌కమ్ లాగా ఇచ్చే కంపెనీ. ఎవరి కింద ఎక్కువైతే ఐడీలు ఉంటాయో వాళ్ళే కోటేశ్వర్లు, వాళ్ళే లక్షాధికారులు. గుర్తుపెట్టుకోండి. ఎవ్వరిని కూడా బతిమాలొద్దు. రేపు రేపు ఫోన్‌లు పట్టుకొని పరుగులు పరుగులు పట్టే రోజులు దగ్గర పడ్డాయండి. చూడండి, మార్చి దాటిన తర్వాత ఫోన్‌లు పట్టుకొని బతిమాలి బతిమాలి అకౌంట్‌లు చేత్తా కూడా మనకు ఖాళీ ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అదే అంటారు చూసారా, ఫస్టు ఫ్రీ అకౌంట్ అంటే ఎవరు పట్టించుకోరు. తర్వాత మీ అందరికి డబ్బులొచ్చిన తర్వాత అకౌంట్ 10,000 పెట్టనివ్వండి. అప్పో సప్పో చేసి టప్ అని పరిగెట్టుకొని ఇచ్చేస్తారు, డబ్బులొచ్చేత్తాయి. అప్పుడు పరిగెడతారు. పరిగెట్టరా, నెలకు 70,000 వస్తున్నప్పుడు సంవత్సరానికి 70,000 వస్తుందండి. ఒక అకౌంట్ వేసుకొస్తే 70,000 వస్తుంది సంవత్సరానికి. ఓకేనండి. దగ్గర దగ్గర 70 చిల్లర వస్తుంది. అంటే ఒక 10,000 తీసుకొచ్చి పెట్టుబడి పెట్టలేరా? పెడతారు. జీవితకాలం వచ్చే డబ్బులకి ఎందుకు పెట్టరు పెట్టుబడి? అది అర్థం చేసుకోండి. ఎవరు బుర్ర మనం వీటెక్కించక్కర్లేదు. అమ్మ ఇది బాగుంటుంది చేసుకో, ఓకే నచ్చిందా, ఓకే నచ్చలేదా వదిలేండి, అయిపోద్ది. దీనికి ఆన్లైన్ బతిమాలను పెట్టండి బాబు, బతిమాలొద్దండి దయచేసి. వాళ్ళకి నచ్చి ఎదరికెళ్ళాలి తప్ప బతిమాలొద్దు. ఇది బతిమాలే కంపెనీ కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకుని మనం ఎదరికెళ్దామండి. ఓకేనండి. ఉంటానండి. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలండి, అంత ఈజీగా చేంజ్ అవుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవాలంటే అంత ఈజీగా వస్తుందా? సమాజంలో మనం కూడా కోటీశ్వరుడిగా మారాలంటే అంత ఈజీగా మారగలం? మన అవసరాలన్నింటినీ, మన కోరికలన్నింటినీ తీర్చుకునే శక్తి మనకుందా? అటువంటి అవకాశం పేదవాడికి ఉందా? అటువంటి అవకాశం సామాన్యుడికి ఉందా? మరి ఈ రోజు మిమ్మల్ని పిలిచింది ఉందనే కదా. ఎటువంటి అవకాశం అంటే ఒక అద్భుతమైన అవకాశం. మరి ఈ అవకాశం కోసం నేను ఎంత కట్టాలి? 10,000 కట్టాలా, 10,000 కట్టాలా, 20,000 కట్టాలా, 5,000 కట్టాలా అనే డౌట్ ఉంటుంది మీకు. ఒక్క పైసా కట్టక్కర్లేకుండా మీరు లక్షాధికారులుగా మారే ఒక గొప్ప అద్భుతం ఇది. ఒక్క పైసా మిమ్మల్ని నుంచి, మీ నుంచి ఒక్క పైసా కూడా కోరుకోవట్లేదు. కంపెనీ కోరుకోవట్లేదు, లీడర్స్ కోరుకోవట్లేదు. లీడర్స్ కోరుకునేది ఒకే ఒకటి, మీటింగ్ రమ్మని కోరుకుంటున్నాం. మీటింగ్ రావడం కుదరిన వాళ్ళు కనీసం లీడర్ చెప్పి 4 మాటలైనా వింటాం. మీరు నేర్చుకుంటే ఇంకా అద్భుతం. అనే యూరోపియన్ ప్రాజెక్ట్ అనేది, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంత అద్భుతమైన ఆదాయం, లక్షాధికారిగా కోటేశ్వరుడు చేయటం అంటే అసలు మేము పుట్టిన సంవత్సరాల్లో ఇటువంటి మాటలు వినలేదండి, ఇటువంటి చేతలు కనపడలేదు. ఇది నిజమేనా, సాధ్యమేనా అనే చాలా అనుమానాలు మనసులో ఉంటాయి. అనుమానం అనేది నార్మల్. ఎందుకంటే ఈనాడు వెనక వినని లక్షాధికారి కోటేశ్వరుడు అనే మాటలు ఇప్పుడు వింటున్నారంటే ఖచ్చితంగా డౌట్ ఉంటుంది. కానీ ఆ డౌట్ క్లియర్ చేసుకోవడం కోసం మిమ్మల్ని మీటింగ్ ఇన్వైట్ చేస్తుంది. కాలక్షేపంగా 4 మాటలు చెప్పుకుని వెళ్ళిపోవడం కోసం కాదు. మనకున్న ప్రతి డౌట్ క్లారిఫికేషన్ వస్తుంది. ప్రతిదీ కూడా మీకు సబ్జెక్టు ఆపాదమస్తకం, ప్రతిదీ కూడా 1 by 1 క్లియర్గా చెప్తూ వెళ్తూ ఉంటాను. ఈ లోపల జోలపాడినట్టుగా నిద్రపోకండి. డిస్టర్బెన్స్ లేని ప్రాంతంలో కూర్చోండి. ఇంట్లో టీవీ దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ, కుటుంబ సభ్యుల దగ్గర కానీ ఉండొద్దు. కొంచెం దూరంగా కూర్చోండి. ఎందుకంటే ఏం మాట్లాడుతూ ఉంటారు మధ్యలో అసలైన విషయాలు 2 విషయాలు జారిపోతే మనకి ఎంత చెప్పినా ఉపయోగం ఉండదు. ఓకేనండి. 2 రకాల జాయినింగ్స్ ఉన్నాయండి మనకి. ఒకటి ఫ్రీ జాయినింగ్, రెండోది పేమెంట్ జాయినింగ్. ఫ్రీ జాయినింగ్ అంటే ఎలా ఉంటుంది? ఫ్రీ జాయినింగ్ ఎవరు జాయిన్ అవ్వచ్చు, ఎంతమంది జాయిన్ అవ్వచ్చు? సంవత్సరానికి పండుగ జరుగుతుందేమో కానీ నెలకు ₹1,00,000 సంపాదించే స్థాయి ఎప్పుడైతే కలిగిద్దో ప్రతిరోజు పండుగ. మరి అదే ₹1,00,00,000 సంపాదించే స్థాయి వచ్చినప్పుడు ప్రతి నిమిషం పండుగ. వీటి ముందు అంటే మన లక్షాధికారి కోటీశ్వరుడిగా మారిన విధానం ముందు ఇప్పుడు వరకు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు చేసుకున్నవన్నీ పండుగలు అంటే
మరి ఆర్థిక స్థితి బాగున్నప్పుడు చేసుకునే పండక్కి, ఆర్థిక స్థితి బాగోనప్పుడు ఇబ్బంది పడుతూ అప్పులు చేస్తూ చేసుకున్న పండక్కి చాలా వ్యత్యాసం ఉంటది. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్నట్టుగా చుట్టుపక్కల వాళ్ళ కోసం మనం కూడా పండుగ చేసుకోవడం, చుట్టుపక్కల వాళ్ళ కోసం మనం కూడా కొత్త బట్టలు కొనుక్కోవడం, చుట్టుపక్కల వాళ్ళ కోసం మనం కూడా రెడీ అవడం, తీర్థాలకు వెళ్ళడం, ఈ కల్చర్ని అతి పురాతనం నుంచి మనకి అలవాటు చేస్తూ వచ్చారు. కొన్ని కొన్ని మంచి విషయాలు, మంచి లక్షణాలు, కొన్ని ఆచార వ్యవహారాలని బ్రతికించుకోవడం కోసం చేసే ఈ పండుగల్లో యావరేజ్ బిలో యావరేజ్ కుటుంబాలు నలిగిపోతున్నాయి. తండ్రి బట్టలు కొనకపోతే పిల్లలు మొహం మార్చుకుంటారు, ఏడుస్తారు. తండ్రికి ఆ స్థితి ఉన్నా లేకపోయినా కన్నందుకు అప్పు చేసైనా కొనాలి. ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మన జీవన విధానంలో చాలా చూస్తున్నాం. ఎనీహౌ, ఈరోజు మీ అందరికీ ఎప్పుడు చెప్పేదే, కానీ కొంచెం దగ్గరకు వచ్చే సమయం, అంటే సమయం దగ్గరకు వచ్చింది. ఈ సమయం ఓపిక, కోరిక, తీరిక ఉన్న ప్రతి ఒక్కడు కోటీశ్వరుడే. ఓపిక, తీరిక, కోరుకుంటే కోటీశ్వరుడు ఎలాగైపోతాడు అని అనుమానం రావచ్చు. మన దగ్గర ఉన్న 2 ప్రాజెక్టుల్లోనే ఏమాత్రం ఓపికగా, తీరిగ్గా, కోరికతో ఉన్నాడు ఆ వ్యక్తి 100కి 100 రూపాయలు కోటీశ్వరుడే. 2 ప్రాజెక్టుల్లోని టెరాకాస్ ఏ క్షణమైనా, ఈ 1 వీక్ లోపల ఏ క్షణమైనా, ఏ రోజైనా మనకి ఇన్కమ్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఆంపాసు అది కూడా ఏ క్షణమైనా, ఏ రోజైనా, రాబోయే వారం 10 రోజుల్లో ఒక మహాద్భుతం మన ముందుకు రాబోతాం. రిఫరల్ లింక్ ఇచ్చాడు, కానీ రిఫరల్ లింక్ పంపించుకోవటానికి ఆన్పాసులో రిఫరల్ లింక్ పంపించుకోవటానికి యాక్సెప్టెడ్. ఫ్రెండ్స్ అందరికి రిఫరల్ లింక్ పంపించుకొని దీన్ని అర్థం చేసుకున్నాడు అప్పుడు కుబేరుడు. అర్థం చేసుకుంటేనే కుబేరుడు. మరి కొద్దిగా సరదాగా, ఇష్టంతో కూడిన కష్టంతో, ఇక్కడ కష్టం అంటే ఏం లేదు, ఇందులో కష్టం అని ఏమన్నా అనిపిస్తే మరి ఇది కూడా కష్టం అయితే మన జీవితం ఏం సాధించలే. మనం ఇక్కడ సుమారుగా మీటింగ్ వచ్చేది 200, 300, 400 అయితే మన బ్యాక్గ్రౌండ్ లో సుమారు 25,000 మెంబర్స్ మేబీ ఉండే అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే మీరు అందరూ చెక్ చేసుకుంటున్నారో లేదో, ప్రతినిత్యం కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈ పరంపరలో ఒక 10,000 వరకు ఉండొచ్చేమనుకున్నాను నేను. లేదు, ఇది ఒక 25,000కి పైబడిన బ్యాక్గ్రౌండ్ మిత్ర బృందం ఉంది ఇక్కడ మనకి. ఈ 25,000 మంది ఆల్మోస్ట్ టాప్ లెవెల్లోకి ఇక్కడున్న సింగిల్ డిజిట్ లీడర్స్ దగ్గర నుంచి డబుల్ డిజిట్ లీడర్స్ దాకా, ట్రిపుల్ డిజిట్ లీడర్స్ దాకా ఈ 3 రకాల లీడర్స్ ఈ బ్యాక్గ్రౌండ్ 25,000కి మూలం. సింగిల్ డిజిట్ మనం 10 మెంబర్స్ అనుకున్నాం కదా, టాప్ 10. డబుల్ డిజిట్ టాప్ 100, ట్రిపుల్ డిజిట్ టాప్ 500, 2,000. వీళ్ళ కనుసన్నల్లో, వీళ్ళ
డెవలప్మెంట్ లో ప్రతి ఒక్కరి అండర్లో డైరెక్ట్ గా 100 to 1000 డైరెక్ట్ గా 100 to 1000 లో పేమెంట్ చేయడం కోసం ఫస్ట్ మ్యాక్సిమం నేను తీసుకుంటూ ఉంటాను. మీకు ఇన్కమ్స్ సంవత్సరాలు పట్టదండి. మీరు జాయిన్ అయిన ఒక నెలలోనే మీ ఆదాయం ఫౌండర్కి వచ్చే ఆదాయాన్ని పోల్చొద్దు దయచేసి. ఫౌండర్ ఈజ్ ఏ ఫౌండర్, ఫౌండర్ ఈజ్ ఏ కింగ్, ఫౌండర్ ఈజ్ ఏ ఎంపరర్, ఫౌండర్ ఈజ్ అల్టిమేట్ ఇన్ ఇన్కమ్, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఫౌండర్. సెకండరీ ఫౌండర్ ఆర్ ఎఫిలియేట్ అని అంటున్నా ఇప్పటి వరకు ఫౌండర్స్ తర్వాత జాయిన్ అయిన వ్యక్తులు కానీ, మీరు త్వరలో జాయిన్ కాబోతున్న మీరు కానీ, ఆన్ పాసివ్ లో నెలకి ₹1,00,00,000 తీసుకోవటం చాలా 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 సులువైన మార్గం. నేను ఇంత ఈజీగా ఇంత సులువుగా పెదాల మీద మాటలాగా మాట్లాడేస్తున్నాడు ఈయన అనుకునే వాళ్ళు ఆ పవర్ ని చూసిన తర్వాత గుండె జారి గల్లంత అవుద్ది. ఇప్పటి వరకు మీకు అటువంటి పవర్ ని చూడలేదు. కళలో కూడా మనం ఊహించలేని ఆదాయాన్ని చేరుకోబోతున్నాం. అందుకనే మన కింద ఎవడు లెక్కలేని వాడే అనే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కూడా మీకు అర్థం అవ్వాలి. ఇప్పటికి మనం ఉన్నది సామాన్యమైన ప్రాజెక్టుల్లో కాదు మిత్రమా. ఎవరైనా తెలిసి తెలియని గాలి తీసేస్తే మనుషుల దగ్గర మీరు మాట్లాడితే వాళ్ళు గాలి తీసేస్తే మళ్ళీ పంచర్ వేయించుకుని గాలి తగ్గిపోతే బండి గాలి కొట్టించుకున్నట్టుగా మళ్ళీ పూర్తిగా రీఛార్జ్ అవ్వండి. చేతకాని వాడి మాటలు చెవికెక్కించుకుంటే అలా చెవికెక్కించుకున్న వాడి జీవితం అధపాతాళానికి వెళ్ళిపోద్ది. తెలియని వాడు చేతకాని వాడి మాటలు మనం భుజాన్ని వేసుకుంటే మనం వాడికి కూడా వెళ్ళి వాడితో పాటు నూతులు కప్పలాగానే అధపాతాళానికి దిగజారిపోతాం. ఎవరు ఏ స్థాయికి ఎదుగుతారంటే అది ఎవరు చెప్పలేదు. నేను కోరుకునేది ఒకటే, నాతో పాటు నా లీడర్స్ తో పాటు కలిసి ఉన్న వాళ్ళు ఎప్పుడూ కోటీశ్వర్లే. డబ్బులు రాకుండా వచ్చిన వాళ్ళు మనవాళ్ళు, డబ్బులు వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు మనవాళ్ళు కాదనే మాట కూడా నేను చాలా సార్లు వాడుతూ ఉంటాను. అంటే డబ్బు రాకముందు వచ్చిన వాళ్ళందరూ మనల్ని నమ్మొచ్చారు, కంపెనీని నమ్మొచ్చారు. కంపెనీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ రామ్ చుట్టూ ఉన్న లీడర్స్ ని నమ్మొచ్చిన వాళ్ళే. వాళ్ళు అటువంటి మిత్రులందరూ కూడా 2025 జనవరి టు 2025 డిసెంబర్ 31 లోపల టాప్ మోస్ట్ లీడర్స్ అందరూ కూడా మినిమం 100 crores ఇన్కమ్ తీసుకోవడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. ఇక్కడ టాప్ మోస్ట్ లీడర్స్ అందరూ మనతో పాటు 24 hours కలిసి ప్రయాణం చేస్తున్నారు. మన ఊపిరిలో ఊపిరిగా, మన బాటలో బాటగా, మన కుటుంబంలో కుటుంబ సభ్యులుగా అహర్నిశలు మనతో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అత్యున్నత శిఖరాలకు ఎదగడం అనేది మహా అద్భుతమైన అవకాశం. ఇది ఇంత అద్భుతమైన అవకాశాన్ని మనం చేరుకోగలం అనేది 100కి 100% గ్యారెంటీ. ఇక్కడ మనం ఈ లోపల చేసుకోవాల్సిన చిన్న పని ఏంటంటే తెరాకాశ్ గురించి మాట్లాడదాం. మినిమం 100 మ్యాక్సిమం ఇష్టం. మినిమం 100, సెకండ్ స్టెప్ 500, థర్డ్ స్టెప్ 1000, ఆపై మీ ఇష్టం. మినిమం 100 అనేది పెద్ద కష్టమైన పని కాదు, 500 అనేది కూడా పెద్ద కష్టమైన పని కాదు. ఇష్టం
తో చేస్తే 1000 అనేది కూడా పెద్ద కష్టమైన పని కాదు. అలా చేయాలంటే ఏం చేయాలో చాలా మార్గాలు మీ దగ్గర వచ్చాం. మరి మెయిల్ వెరిఫికేషన్, మెయిల్ క్రియేట్ చేయడం అనేది చేసి మనం రిజిస్ట్రేషన్ చేసి మెయిల్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటూ డోర్ టు డోర్ విలేజ్ లో డోర్ టు డోర్ 5,000 to 10,000 మెంబర్స్ ఉంటారంట విలేజ్ లో. రెడీ పెట్టుకుని ఉంచుకోండి. అవునన్న వాళ్ళందరినీ చేసుకుంటూ కొంచెం బెట్ చేస్తూ ఉంటారు, టెక్ చేస్తూ ఉంటారు. అజ్ఞానంతో పెద్ద పెద్ద కౌలు చెప్తూ ఉంటారు, వాళ్ళు కాపీ చేయండి. మనం నమ్మి పరిగెట్టుకొచ్చే వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళందరినీ ఇప్పుడు ఆఖరిని పుణ్యకాలం కాస్త గడిచిపోయిన తర్వాత వాళ్ళకి ఇన్కమ్స్ కూడా 50, 60, 10% తగ్గిపోయే స్థాయిలో కూడా బిజినెస్ నడుస్తూ ఉంటది కదా. ఫౌండర్ దెబ్బకి తర్వాత సెకండరీ ఫౌండర్ యొక్క స్థితి ఏమైపోయింది. అలాగే ప్రతి కంపెనీలోని కూడా టాప్ మోస్ట్ లో ఉన్న వాళ్ళ స్థితి వేరుగా ఉంటది, నెక్స్ట్ స్టేజ్ లో వచ్చిన వాళ్ళ స్థితి వేరుగా ఉంటది, థర్డ్ స్టేజ్ లో వచ్చిన వాళ్ళ స్థితి వేరుగా ఉంటది. స్టెప్ దిగుతూ వస్తే లాస్ట్ కొన్న వాళ్ళ స్థితి చచ్చి అతి కష్టం మీద లక్షాధికారి అవ్వచ్చేమో. ఆ గ్యారంటీలు వారంటీలు మనం అప్పుడు ఇవ్వలేం కదా. సరే, బిట్ కాయిన్ ఇడ్లీ కొనుక్కుని బిట్ కాయిన్ తగలబెట్టుకునేవాడు, ఆన్ పాలసీలో ఫౌండర్షిప్ కొనుక్కుందామని అటు ఊగుతూ ఫౌండర్షిప్ ని దూరం చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ఒకే కేటగిరీ. వీళ్ళు అతి తెలివైన వాళ్ళు ఈజ్ ఈక్వల్ టు అతి తెంగరవాళ్ళు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కుబేర్లు కావలేరు, కోటీశ్వర్లు కావలేరు. వీళ్ళు జాయిన్ చేసుకోవడం జనం దొరుకుతారు అంటే నాకు తెలిసి జనం దొరకలేదు. ఎట్టి పరిస్థితుల్లోని అసలు మన వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని, మన గ్రామంలో వాళ్ళని జాయిన్ చేసుకోలేని స్థితి వాళ్ళకి కనబడిపోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఎవరి స్టైల్లో వాళ్ళు, ఎవరి ఆలోచనలో వాళ్ళు చక్కగా పండగకి వచ్చిన వాళ్ళందరినీ ఓడిసిపట్టి చక్కగా ఎవరికి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, సెల్ నెంబర్లు తీసుకుంటున్నారు, యుద్ధాలు తిరుగుతూ ఉంటారు. మామూలే. ఈ మాత్రం ఒక 10 నిమిషాల టైం ఉన్నా వాళ్ళని చక్కగా డీటెయిల్స్ అయితే తీసుకుని అవకాశం ఉన్నంత వరకు రిజిస్ట్రేషన్ చేసి కూర్చోబెట్టుకుంటున్నారు. మనం ఏదైతే మెసేజెస్ పంపిస్తున్నామో అవన్నీ వాళ్ళ సెల్లర్ పంపించి ఉక్కిరి బిక్కిరి అనేక విషయాలను వాళ్ళకి తెలియజేస్తుంటే వాళ్ళు ఎంత మూర్ఖుడైనా నమ్మలేని ఆలోచనలో ఉన్నవాడు కూడా నమ్మవలసిన పరిస్థితికి వస్తున్నారు. పొరపాటున ఒక్కసారి మీటింగ్ లో కూర్చుంటే వాడు మనల్ని వదిలి ఎటు వెళ్ళలేడు. ఇవన్నీ డబ్బు వచ్చిన తర్వాత చేద్దాం అనుకునేవాడు ఆలోచన ఎప్పుడు నదులో కప్పలాని ఉంటాడు. ఈ లోపల మహాసముద్రం వరకు ప్రయాణం చేసేస్తారు చాలా మంది లీడర్స్. మరి నా లీడర్స్ అందరూ మహాసముద్రం దాకా ప్రయాణం చేస్తే మరి నేను ఎక్కడ ఉన్నాను? ఏ స్థాయిలో ఉంటాం? లీడర్స్ అందరూ ఎలా ఉంటారో నేను ఎలా ఉంటానో, టాప్ 10 లీడర్స్ ఎలా ఉంటారు, టాప్ 100 లీడర్స్ ఎలా ఉంటారు, టాప్ 500 లీడర్స్ ఎలా ఉంటారు, టాప్ 1000 లీడర్స్ ఎలా ఉంటారంటే ఈ టాప్ 10, టాప్ 100, టాప్ 500, టాప్ 1000 లోనే ప్రపంచాన్ని జయించేసే అంత స్థాయిలో ప్రపంచంలో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్న లీడర్స్ బృందం ఇక్కడే ఉంటది. మరి వీళ్ళల్లో ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు, సీఎంలు అవ్వచ్చు, పిఎంలు అవ్వచ్చు. ఆ యాంగిల్ వెళ్తే లేదు, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కడు ఒక ఇండస్ట్రియలిస్ట్, పారిశ్రామికవేత్తగా మారి కొన్ని కోట్ల మందికి ఆధారం కావచ్చు. ఎంతమందికి చెప్పినా, ఎంతమంది వచ్చినా ఇంకా 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 మిగులుతూనే ఉంటారు.
మన ఆలోచన ఏంటంటే ప్రతి వ్యక్తిని కేవలం అన్పాసివ్ ద్వారా కానీ టెరాకాస్ ద్వారా కానీ లేదా రెండింటి ద్వారా కానీ లక్షాధికారిగా కోటీశ్వరుడిగా మార్చాలన్నదే మన ధ్యేయం. మన ధ్యేయాన్ని అందుకోగలిగితే వెళ్ళండి గుడ్. మన ధ్యేయాన్ని అందుకునే టైం వచ్చినప్పుడు వాళ్ళ ఇన్కమ్స్ తగ్గితే మరి అది వాళ్ళు బ్యాడ్ లక్ అవుద్ది. ఫౌండర్షిప్ అందుకోలేని వాడు సెకండరీ ఫౌండర్షిప్ అందుకునేటప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుందో. ఇలాగే డౌన్ ఫాల్ అవుతూ ఉంటే ఖచ్చితంగా వ్యత్యాసం ఎప్పుడు ఉంటుంది సార్. ఎందులో అయినా సరే రాజు రాజే, మంత్రి మంత్రే, బొట్టుడు బొట్టుడే. ఆ వ్యత్యాసం తప్పదు, ఖచ్చితంగా ఉంటుంది. మనం అనుకుంటున్నాం ఈక్వాలిటీ తేవాలని, ఫైనాన్షియల్ ఈక్వాలిటీ తేవాలని మనం అనుకుంటే సరిపోదు, ప్రజలు కూడా అనుకోవాలి. అలా అనుకునే వాళ్ళు అయితే ఇప్పుడు ఈవేళ కొన్ని లక్షల మంది మీటింగ్ లో ఉండాలి. ప్రజలు ఎప్పుడు గొర్రెలే, ప్రజలు ఎప్పుడు గుడ్డు వాళ్లే. కొంతమంది కోటీశ్వరులు అవుతుంటే కానీ జ్ఞానం కలిగిన ప్రజలు, కొంతమంది కుబేర్లు అవుతుంటేనే కానీ జ్ఞానం కలిగిన ప్రజలు మరి బెంజ్లోంచి, రోల్స్ రాయ్స్ లోంచి, వరల్డ్ టాప్ మోస్ట్ వెహికల్స్ లోంచి దిగుతుంటే కళ్ళు అప్పటి వరకు కళ్ళు బయలు కమ్మిన వాళ్ళు కళ్ళు అప్పుడు తెరుచుకుంటారు. అప్పుడు తెరుచుకుంటే అప్పుడున్న ఫలితం అంతంత మాత్రంగా ఉండొచ్చు. కంపెనీస్ స్టార్టింగ్ లో ఉన్న స్పీడ్ రాను ఆటోమేటిక్ గా ఎంతో కొంత తగ్గుతూ వస్తూ ఉంటది. అంటే ఇన్కమ్ ఇవ్వడంలో సుమా కంపెనీ టాప్ మోస్ట్ పొజిషన్స్ కి వెళ్ళిపోతూ ఉంటాయి. 100 కోట్లు 900 కోట్ల మందిని చేర్చుకోవాలనే కంపెనీ ఆలోచనలోకి కంపెనీలు తన పని తను చేసుకుంటూ వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. అనేక ఆఫర్లు ఇస్తూ ఉంటది, అనేక రకాల ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. ముందే కదా, వెనకే కదా. ఇది అర్థం చేసుకోవటానికి చాలా టైం బట్టి చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. అటువంటి సందర్భంలో చారిటీ అవసరం అయితే చారిటీ ఒక్కొక్క ఏరియా నుంచి, ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క పారిశ్రామికవేత్త పుట్టుకొస్తాడు. వాడి దగ్గర ఉన్న 100,000 కోట్లతోటి తన ఆలోచన తగ్గ ఇండస్ట్రియలిస్ట్ గా మారతాడా, టూరిజం వైపు వెళ్తాడా, మరి తన మైండ్ లో ఏదైతే ఉందో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన సృష్టి చేయగలుగుతారు. ఇవన్నీ ఆయా పరిస్థితులు తగ్గట్టుగా ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతూ ఉంటది. ఇక్కడ మనం ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలి, ప్రతి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. టెక్నాలజీలో ఉన్న లోతులు తెలుసుకోవడం వల్ల మనకి ఒరిగేది ఏమీ లేదు. నేను చాలా సార్లు చెప్తా ఉంటాను, సెల్ ఫోన్ ఓపెన్ చేసి సెల్ ఫోన్ లోపల ఏం వాడాడు, వాటిలో ఏముంటది, ఇది అవసరమా? టీవీ లోపల టెక్నాలజీ ఏముంటది, ఇది అవసరమా? టీవీ అలా ఏం కాదండి. టాప్ 1000 మెంబర్స్ ఒక్కసారి ప్రపంచం వైపు చూస్తే ప్రపంచంలో ఉన్న దేశాలు ఎన్ని, భాషలు ఎన్ని, ప్రాంతాలు ఎన్ని, ఇవన్నీ ఒక క్యాల్కులేషన్ తోటి ఎవరు ఎటు వెళ్ళాలి అంటే 1000 మెంబర్స్ ప్రపంచంలో ఉన్న 200 దేశాలు, దాంట్లో ఉన్న రాష్ట్రాలు దాన్ని డివైడ్ చేసుకుంటూ మనం ఒక అద్భుతమైన ప్లాన్ క్రియేట్ చేస్తున్నాను. ముందు రాష్ట్రం, గ్రామ, మండల, జిల్లా కంప్లీట్ అవుతూ ఈ కంప్లీషన్ ఇంకేమప్పుడు వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరందరూ ఊహించిన దానికంటే 1000 రెట్లు కొత్తదనం ఉంటుంది ఇందులో. ముందు గ్రామం, ఎవరు ఏ లీడర్ గ్రామాన్ని ఆ లీడర్ కంప్లీట్ గా విత్ ఇన్ 1 month లోనే క్లోజ్ చేసేసి 1 month లో క్లోజ్ చేయటం అంటే గ్రామం అయిపోయింది, మండలం అయిపోయింది, జిల్లా అయిపోయింది, రాష్ట్రం అయిపోయింది. ఎవరి గ్రామాన్ని వాళ్ళు కంప్లీట్ చేస్తే దేశం ఎన్నాళ్ళు పడుతుందండి? చాలా మంది అనుకుంటున్నారు రామగారి కవులు చాలా ఈజీగా చెప్తాడు, అంత త్వరగా పనులు అయిపోతాయని. ఎందుకు సార్, ఒక గ్రామానికి ఒక లీడర్ సరిపోడా?
ఒక గ్రామానికి ఒక లీడర్ సరిపోరా? గుర్తుపెట్టుకోండి. 25,000 మంది ఉన్నారు మన వెనకాల కూడా. 25,000 మంది భారతదేశంలోని గ్రామాలకి ముందు మన గ్రామాలు కంప్లీట్ చేసుకుంటూ మిడతల దండలాగా, అంటే ఇలా పోల్చకూడదు కానీ ఒక మిడతల దండ ఒక చీని మీద పడితే ఇంకా చీన ఏమి ఉండదు. అది డిస్ట్రక్షన్, అది నెగిటివ్. మన దండు ఒక్కసారి గ్రామాల మీద విజృంభిస్తే ప్రతి ఒక్కరికి అటు ఆన్ పాజిటివ్ నుంచి ఇటు టెర్రాకాస్ నుంచి సభ్యత్వం ఇచ్చుకుంటూ 10,000 జనాభా ఉన్న గ్రామాన్ని విత్ ఇన్ 1 month లో కంప్లీట్ చేయడం పెద్ద కష్టం కాదు. గ్రామ లీడర్ కింద మళ్ళీ 10,000 మందిలో 100 మంది అక్కడ వర్కర్స్ ఉంటారు, అంటే సబ్ లీడర్స్ పని చేసేవాళ్ళు. మరి ఎక్కడ ఆగుతుంది సార్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, మన అజ్ఞానం పటాపంచలు అవ్వాలంటే మన ఎన్ని కవులు చెప్పినా వాళ్ళు నూతిలో తప్ప నూతిలోంచి బయటికి రాదు. ఎప్పుడైతే మీకు 10 days తర్వాత ఫస్ట్ వీక్ ఇన్కమ్ జనరేట్ అయిందో మనిషి చూడండి, హైదరాబాద్ లో ఒక లేడీ మొత్తం ఎన్ని కోట్ల మంది వచ్చి ఉంటారు? తెలంగాణ నుంచి 1 కోటి మంది వచ్చారా, 2 కోట్ల మంది వచ్చారంటే క్యాలిక్యులేషన్ అందట్లేదు. హైదరాబాద్ వీధులన్నీ గాలి తిరుగుతున్నట్టు ఉన్నాయి. ఎందుకు హైదరాబాద్ లో మన వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉన్నారంటే అక్కడ ఉన్న అవకాశాలు ఇక్కడ లేవు కాబట్టి. దానికి కారణం ఏంటంటే మనదంతా ఒకే రాష్ట్రం కాబట్టి డెవలప్మెంట్ అంతా ఒకే చోట కేంద్రీకృతం చేశారు మన జగన్ నాయకులందరూ. అంటే ఇలా విడిపోతామని, ఇలా జరుగుద్దని ఎవరు ఊహించలేదు. మన రాష్ట్రాల్లో ముఖ్యపట్నం అదే కాబట్టి, క్యాపిటల్ అదే కాబట్టి అక్కడ చేయడం జరిగింది. అనూహ్యంగా మరి మన రాష్ట్రాన్ని వేరొక రోజు చెప్తాను. అదే రాష్ట్రం విడిపోవటానికి మూలం ఎవరనేది, ఆ దౌర్భాగ్య స్థితి ఎవరి దగ్గర స్టార్ట్ అయిందో కూడా చెప్తాను. అది మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, అసలు మన ఊహ కూడా అందదు. అటువంటి అద్భుతాలు ఉన్నాయి, అటువంటివి చెప్తా, అప్పుడప్పుడు చెప్పుకుంటా ఉందాం. మరి మన రాష్ట్రాన్ని విడగొట్టిన ఆ మనిషి ఎంత దౌర్భాగ్య స్థితిలో చనిపోయిందో కూడా చాలా కళ్ళకు కట్టినట్టు చెప్తాను నీకు. ఎప్పుడైతే ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా సీరియస్ గా మన వనరులన్నిటిని, మన ప్రాంతాలన్నిటిని సినీ ఫీల్డ్ ఇక్కడ రావాలని కోరుకుంటుంది. అనేక రకాల ఫ్యాక్టరీస్ మనకు రాబోతున్నాయి. అనేక రకాల అద్భుతాలు మన రాష్ట్రంలో అడుగెడుతున్నాయి. ఇవన్నీ జరిగి తెలంగాణకి 2 కోట్ల మంది వెళ్తున్నారు, 1 కోటి మంది వెళ్తున్నారు అంటే సుమారుగా 1 కోటి పైన ఉంటారు, తక్కువ ఉండరు. అదే 1 కోటి మంది పనితీరు అంతా, వాళ్ళ వర్క్ అంతా మన రాష్ట్రంలో జరిగితే రాష్ట్రం డెవలప్ అవుద్ది, మన వాళ్ళు డెవలప్ అవుతారు. అలాగే ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ద్వారా మన వాళ్ళు ఎక్కడున్నా కానీ ముందు వాళ్ళు కంప్లీట్ చేసేయండి. మన భేదభావాలు లేవు, కులం మతం గోత్రం ప్రాంతంలో భేదభావాలు లేవు, కానీ ఫస్ట్ ఛాన్స్ మన వాళ్ళకి ఇచ్చారు. ఖచ్చితంగా మన వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే మనకి దగ్గరగా మనకు పరిచయస్తులందరూ కూడా మన వాళ్ళే కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉండొచ్చు, ముంబైలో ఉండొచ్చు, సౌదీలో ఉండొచ్చు, ఇంకో చోట ఉండొచ్చు. రేపు ఇన్కమ్ జనరేట్ అయిన రోజు నుంచి నిద్రపోతే ఒట్టండి ఎవరైనా. నేను నిద్రపోనా, మిమ్మల్ని నిద్రపోనేవనా? ఎందుకంటే అసలైన టైం అదే. ఈయనగాచి నక్కల పాలు చేసినట్టుగా ఇన్నాళ్ళు కష్టపడేప్పుడు నిద్రపోకండి. సరైన సమయానికి మనం విజృంభణ మొదలు పెట్టాలి. 1 నెలలో కొన్ని వేల గ్రామాలు మన 2 ప్రాజెక్టులోకి వచ్చారు. అప్పుడు నేను 24 hours పనిచేస్తూనే ఉంటాను. అవసరం అయితే సెలవు పెట్టి పనిచేస్తూ మీ అందరి చేత చిన్న ఉద్యోగాలన్నీ మార్పించేసి 24 hours దీని మీద 6 నెలలు కష్టపడితే ప్రపంచాన్ని జయించినంత స్థాయికి మనందరం ఎదిగిపోతాం. ఇది మనం మాత్రమే చేయగలం మిత్రమా, గుర్తుపెట్టుకోండి. మరి ఎవ్వడం వల్ల కాదు. ఎవడైనా కనుక తింగర మాటలు చెప్పినా ఏదో 4 కవులు చెప్తే బుట్టలో పడేసిన మీరు పడేది బుట్టలో కదా, ఒక్క ఊర్లో పడతారు.
మీ జీవితం అక్కడ ఎందుకు పనికిరాని జీవితంగా మారిపోతుంది. 40 లక్షల జలై స్టైల్ టీం ఉన్న నాతో పోటీ పడి నా టీం తప్ప వేరే టీము మహా ఉంటే 4,000 కూడా మించి ఎవరికే లేదు అక్కడ. నా టీం కానీ టీం ఏదైనా చూస్తే సుఖాలు పేసిన ఎవడైనా కానీ 4,000 5,000 మించి ఎవరికి లేదు. ఉన్న టీం అంతా మందే. మరి ఇటువంటి సందర్భంలో మనం ఎందుకు అలా ఎదగలిగామంటే మన లక్ష్యం, లక్ష్య సాధన, నిబద్ధత, క్యారెక్టర్, పట్టుదల ఇలాంటివి చాలా ఉంటాయి. వాటి వల్లే మనం అత్యున్నత శిఖరాలకి ఎదగలిగాం. ఆర్థిక స్థితి ఏ కంపెనీ నుంచి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మన పవర్ ఏంటో ఫైనాన్షియల్ లో కాకుండా టీమ్ డెవలప్మెంట్ లో కనపడింది, నాలెడ్జ్ కనపడింది, అద్భుతమైన ప్లాన్స్ కనపడ్డాయి. మరి డబ్బులు స్టార్ట్ అయిన తర్వాత అసలు పొరుగు అనేది ఎలా ఉంటుందో, రేస్ ఎలా ఉంటుందో, రేస్ లో గంటకు లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో రన్నింగ్ రేస్ లో స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది మీ అందరికీ. అన్పాసివ్ ఫౌండర్ కి రేస్లు వేయలేవంటే డైరెక్ట్ ఫౌండర్ కి వచ్చే ఇన్కమ్ చూసి పిచ్చోళ్ళు అయిపోవడం. ఫౌండరే పిచ్చోడు అవుతాడు ముందు. మరి ఫౌండర్ తో పాటు చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా పిచ్చోళ్ళు అయిపోతారు. యాష్ గారు చెప్పాడే మాట, పాత స్ట్రోక్స్ రాకుండా, పిచ్చివాళ్ళుగా మారకుండా, షాకులు గురవకుండా నిలదొక్కుని నిలబడి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలని చెప్పాడు. అంత గొప్ప అవకాశాల ప్రాజెక్ట్ లో మనం మహా అద్భుతాన్ని చూపించబోతున్నాం మిత్రులారా. మరి కొత్త మిత్రులు ఎవరన్నా ఉన్నారు ఈవేళ? నాకు పండుగ. మా కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా లక్షాధికారిగా మారిన రోజున అది నాకు నిజమైన పండుగ. మరి ప్రతి వ్యక్తి కుబేరుడుగా, కోటేశ్వరుడుగా, కుబేరుడుగా మారితే పరిస్థితి ఏంటంటే అది అసలు వర్ణనాతీతం అన్నమాట. అది చెప్పుకోవడం కాదు, చూడాలి. ఆ సన్నివేశాన్ని కళ్ళారా చూస్తే తప్ప చెబితే కాదు, చెబితే అర్థం కాబట్టి మీ నోటప్పుడు వచ్చే మాటలు అప్పుడు వినే ఆనందపడాలని చూస్తున్నాను. ఓకే, మరి ఈరోజు కొత్త మిత్రులు పాత వాళ్ళే రావట్లేదు, కొత్త వాళ్ళే వస్తారు సార్ పండుగ టైంలోనే అనొచ్చు. నో ప్రాబ్లం, వస్తారని నేను గుర్తుగా ఆశ పెట్టుకోలేదు. కారణం ఏంటంటే ఈ 4 రోజులు సెలవులు వేరే పనులకు వెళ్లకుండా ఈ ఆనందం నలుగురితో పంచుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నిన్నే మాట్లాడదాం అనుకున్నా కానీ కుదరలేదు. ఒక 5 minutes అండి, 5 minutes కూడా పట్టదు. అప్పుడు తర్వాత మన లీడర్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం. కొత్తగా మన ప్రాజెక్ట్ ని కొన్ని విషయాలని ముందుగా తెలియజేసి తర్వాత ప్లానింగ్ తెలియజేస్తూ మన ముందుకు వెళ్తా ఉంటాం కదా. దానికి కొన్ని విషయాలు ఇంకా జోడించడం జరిగింది. కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. నేను నిరాబ్. నేను నా లీడర్స్ కొత్త కుటుంబ సభ్యులను మీటింగ్ కు ఎందుకు ఆహ్వానిస్తున్నామో తెలిస్తే ఆశ్చర్యానికి, ఆనందానికి గురి కావడంతో పాటు అద్భుతమైన జీవితంలోకి, అద్భుతమైన జీవన విధానంలోకి అడుగు పెడుతున్నామని తెలుసుకొని ఇది కళ నిజమా అని మళ్ళీ ఆశ్చర్య సంభ్రమాలకు గురవుతారు. ఇది ముమ్మాటికే నిజమే మిత్రులారా.
ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రతి మనిషి లక్షాధికారిగా, కోటీశ్వరుడిగా మారే అద్భుతమైన అవకాశం మీ ముందుకు వచ్చింది. మానవ జీవన విధానంలో అందరూ లక్షాధికారులు ఎందుకు కావడం లేదు? కూలివాడు కూలివాడిగా, నిరుద్యోగిగా, చదువుకున్న అందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? 900 కోట్ల మందిలో ఎంతమంది ఉద్యోగస్తులుగా, ఎంతమంది వ్యాపారులుగా, ఎంతమంది లక్షాధికారులుగా, ఎంతమంది కోటీశ్వరులుగా ఉన్నారు? క్వశ్చన్ వేసుకోండి మీరే. అన్నింటిలో మొదటి వరుసలో ఉన్నవారు ఎందుకు ఆ స్థాయికి వెళ్ళారు? చదువులో గాని, పోటీల్లో గాని, బిజినెస్ లో గాని, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కడు టాప్ 1 అంటారు. టాప్ 1 పొజిషన్కి అనేక రంగాలు ఉన్నాయి. ఒక రంగం కాదు, అనేక రంగాలు, అనేక కళలు, అనేక రంగాలు. ఒక్కొక్క వ్యక్తి ఆ స్థాయికి చేరుకుంటాం అంటే అదేమి చిన్న విషయం కాదు. స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ స్థాయికి చేరుకున్న వ్యక్తి ఎన్ని వేల పాటలు పాడాడైనా అలవోకగా ఎటువంటి నటుడికైనా తాను సొంతంగా పాడేస్తున్నట్టుగానే ఆ నటుడు సొంతంగా పాడుతున్నట్టుగానే అనిపించేలాగా పాడే వ్యక్తి ఆయన. దానికి కారణం ఏంటి సార్? కృషితో నాస్తి వృక్షం. అందరూ సంగీతం నేర్చుకుంటారు. సంగీతం నేర్చుకోవడానికి దేశంలో కొన్ని కోట్ల మందిలు ఉంటారు. కొంతకాలం ఆసక్తిగా వెళ్ళి ఆపై వదిలేసిన వాళ్ళు, ఇది మన వల్ల కాదు అనుకునే వాళ్ళు, మనం ఎక్కడ ఆ స్థాయికి వెళ్ళగలం అనుకుని మధ్యలో జారిపోయిన వాళ్ళు, పెట్రోల్కి నేనే ఓనర్ కావాలని కలగన్నాడు. అబ్దుల్ కలాం గారు అంటారు, కలలు కనండి, కలలు కనండి, కలలు కనండి, కళని సాకారం చేసుకోవడానికి నిజం చేసుకోండి, కళని నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కలగనటమే కాదు, ఏదైతే కలగనమో దాన్ని చేరుకోవటానికి, కళ తాలూకా లక్ష్యాన్ని ఛేదించి లక్ష్య సాధన వైపు ప్రయాణం చేయటానికి కఠోర దీక్ష చేయాలి. అలా ఎదిగిన మనుషులు చాలా మంది ఉన్నారు. కొంతమంది క్రికెటర్స్ అక్షర మొక్కలు రావు, చదువుకోవడం 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు. మా టెండూల్కర్ కూడా అదే టైపు. 10th ఇంటర్మీడియట్ ఫెయిల్డ్, చాలా అంతకంటే ఎక్కువ చదవలేకపోయాడు. ఏఆర్ రెహమాన్ డ్రాప్ అవుట్ క్యాండిడేట్, స్కూల్కి వెళ్లకుండా ఎగ్గొట్టుకోవాలి. ఇటువంటి వాళ్ళు అంత స్థాయికి వెళ్ళారంటే చాలా మంది మేము జల్లగా అంటాం, పిల్లల్ని బాగా చదువుకుంటేనే ఏదైనా, బాగా చదువుకుంటేనే ఏదైనా. తప్పు. బాగా చదువుకుంటే ఏదంటే మరి ఏఆర్ రెహమాన్ ఆ స్కూల్ ఎగ్గొట్టిన క్యాండిడేట్. మరి అటువంటి వ్యక్తి మరి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా, మ్యూజిషియన్ గా ప్రపంచాన్ని ఉర్రూతలోకి ఇచ్చాడు. అంటే తనకున్న ఆసక్తి ఆ ఫీల్డ్ లో ఉంది. అందుకనే తల్లిదండ్రులకు చెప్తూ ఉంటాను నేను, నా కొడుకు డాక్టర్ అయిపోవాలి, నా కొడుకు ఇంజనీర్ అయిపోవాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి అనుకుంటే ఏది అవడు. ఫస్ట్ నీ కొడుకు ఏం అవ్వాలనుకుంటాడో, వాడు ఆలోచన ఎటువైపు ఉందో మీరు గమనించండి తల్లిదండ్రులు. మన కళలు వాడి మీద రుద్దకండి. వాడి ఇంట్రెస్ట్ తో మనం వాడిని సపోర్ట్ చేస్తే వాడు అనుకున్న లక్ష్యం 100% చేస్తారు. చాలా మంది తల్లిదండ్రులు చాలా తెలివి తక్కువగా, ఏమన్నా సరే నువ్వు డాక్టర్ అవ్వాల్సిందేరా, చదువు బాధేసారా డాక్టర్ అయిపోతావు, నాకు అసలు డాక్టర్ అంటే చిరాకు, ఆ శవాలు కొయ్యాలి, అయిపోయాలి, ఈ కొయ్యాలి, ఈ దరిద్రం అంతా నాకు వద్దు బాబోయని పిల్లలు గోలాడుతుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదురా అంటే అక్కడే పారిపోయి వచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాడికి ఇంట్రెస్ట్ లేని వైపు మనం తిప్పకూడదు. ఇంట్రెస్ట్ లేని వైపు తిప్పితే ఒకవేళ అయినా కానీ మనస్ఫూర్తిగా వాడు అక్కడ నిలబడలేడు. ఏదో డబ్బు కోసం ఏదో కక్కుతుపడి చేస్తే చేయొచ్చేమో కానీ అదే మారుతుందిలే, ఎక్కడ పోతాడు, ఆడే మారుతాడులే అంటారు. తప్పండి. ఎందులో ఇంట్రెస్ట్ ఉంది ఆ ఫీల్డ్ లో మీరు చక్కగా తీసుకెళ్ళండి. అత్యంత అద్భుతమైన స్థాయికి ఎదిగిపోతారు పిల్లలు. తక్కువగా అంచనా వేయకండి దీన్ని. యాక్టర్స్ మరి ఈవేళ 300 కోట్లు ఒక సినిమాకి తీసుకునే స్థాయికి హీరోలు ఎదుగుతున్నారంటే
ఎన్ని జన్మలు ఎత్తితే మనం 300 కోట్లు సంపాదిస్తాం సార్ ఒక్క సినిమాకి. అంటే అందరూ అందరూ డైరెక్టర్లు అయిపోతారు, అందరూ హీరోలు అయిపోతారు అని కాదు. వాడికి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ వైపు కనుక ప్రయాణం చేస్తే వాడు అద్భుతాలు సృష్టిస్తాడు. అల్లు రామలింగయ్య గారు అల్లు అర్జున్ చిన్నప్పుడు అసలు దేనికి పనికిరాడు బాబుడు, ఇది అసలు దేనికి పనికి వస్తాడో తెలియట్లేదు అని చెప్పి ఆయన పేరున తాతగారు ఎడిషనల్ గా డిపాజిట్లు చేసి కొంచెం ఎక్కువ ఆస్తిని చిన్నప్పుడు అతను ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇతను దేంట్లోని ఇంట్రెస్ట్ చూపించడం అల్లరి చిల్లరగా ఉంటాడని చెప్పి అలా ఉంటారు కదా పిల్లలు చిన్నప్పుడు. తాతగారు కొన్ని లక్షల రూపాయలు ఆ మనవాడికి డిపాజిట్ చేయడం, ఉన్న వాళ్ళకంటే ఎక్కువ, ఉన్న మనవాళ్ళ కంటే దీనికి ఎక్కువగా వేస్తారు అనమాట. అంటే దేనికి పనికిరాడేమో అని. మరి ఈవేళ ఈ మధ్య రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే హీరో. అసలు అంటే వాడికి అక్కడ చదువు రాలేదా, చదువు పనికిరాడా అనుకునే తాతగారు అనుకునే తల్లిదండ్రులు అనుకునే స్థాయిలో మరి 1/1 మరి టాప్ మోస్ట్ పొజిషన్ కి రావటం అంటే చిన్న విషయం కాదు కదా. ప్రతి ఒక్కరూ అంతే, ఏ ఒక్కరు పువ్వు పుట్టగానే పరిమళించదు అంటారు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీ అందరికీ ఒక ముఖ్య విషయం అర్థం చేసుకోండి, మీరు లక్షాధికారి కావడానికి ఒక పైసా అవసరం లేదు. దీనికోసం మనం ప్రత్యేకంగా చేయవలసిన పని లేదు. అంటే ప్రస్తుతం చేస్తున్న ఏ పని మానవలసిన అవసరం లేదు. నేను ప్రజెంట్ ఉద్యోగం చేస్తున్నాను, నేను మానలేదు, నా డ్యూటీ నాదే. అడిషనల్ టైం మనకున్న ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. 1 గంట, గంటన్నర, 2 గంటలు ఎక్స్ట్రా అంటే మన లైఫ్ ని కరెన్సీగా, మన ఖాళీ సమయాన్ని కరెన్సీగా మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకోగలిగితేనే గొప్పవాడిగా మారుతాడు. కొంచెం ఇక్కడ ఓపిక, కొంచెం కోరిక, కొంచెం తీరిక ఉంటే చాలు, అంతకు మించి ఏం అక్కర్లేదు. నేను అది చెప్తున్నాను కదా, మీరు రండి, వినండి, మీతో పరిచయాలు ఉన్న వ్యక్తులను ఒక్కొక్కరు మీటింగ్ లో కూర్చోబెట్టండి, అంతే. అంతకు మించి చేసి పనే ఉంది ఇందులో. ఆ సబ్జెక్ట్ విషయంలో కానీ, వాళ్ళకి వచ్చిన డౌట్స్ విషయంలో కానీ ఆ పాటలన్నీ నేను పడతానని చెప్తున్నాను కదా. నాతో పాటు నా లీడర్స్ నేను పడతాం. మీకు భరోసాగా మేము మన వంశానికి వదిలి వెళ్ళొచ్చు. ఇంతకన్నా గొప్ప అవకాశం మళ్ళీ రాదు మిత్రమా. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోమన్నట్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అటు 10 తరాలు ఇటు 10 తరాలు మనం గుర్తుండిపోయేలాగా మనం సాధించగలం. సాధించి చూపిద్దాం. రండి, కదలి రండి, కలిసి రండి. నేనున్నది మీకోసం, మన కోసం. టెరాకాస్, ఆన్పాసు కంపెనీలు రెడీగా ఉన్నాయి. ముందుగా టెరాకాస్ కంపెనీ గురించి, అటుపై ఆన్పాసు కంపెనీ గురించి మనం పూర్తిగా అవగాహన చేసుకుని ప్రతి కుటుంబ సభ్యుడిని లక్షాధికారిగా, కోటీశ్వరుడిగా, కుబేరుడిగా మార్చగలిగే శక్తి ఇక్కడ మన దగ్గర ఉందనేది గమనించుకోండి. ఎన్ని కవులు చెప్పినా డబ్బులు వస్తున్నాయా? వస్తే చెప్పు. నీకు ఎంత వచ్చింది, ఆ రామగారికి ఎంత వచ్చింది, అందులో లీడర్స్ కి ఎంత వచ్చింది, ఇది క్వశ్చన్ చేస్తారు తప్ప చాలా మంది. అంటే అలా క్వశ్చన్ చేయడం కూడా ఏంటంటే గత దౌర్భాగ్యమైన మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉండటమే అలాంటి క్వశ్చన్ చేయడం కారణం. ప్రతి 30 సంవత్సరాల నుంచి కొట్టి పెట్టాడుతున్నా 1 పైసా రాలేదు, ఇప్పుడు ఎలా వచ్చింది అని అంటారు. సామాన్యమే. అలా అనడానికి కారణాలు లేకపోలేదు. మరి అలా అనే పరిస్థితి ఉంది అనేది తెలుసు. ఇక 1 పైసా కూడా పని లేకుండా మనం మహా అద్భుతాన్ని మనం సృష్టించగలుగుతున్నాం అంటే అది గమనించుకోండి. ఇంత గొప్ప అవకాశం మరి మన ముందుంది. ఈ అవకాశంలో ఎవరు ఓటా ఎంత,
ఎవరు ఎంత సంపాదించుకోగలరు అనేది మీ ముందే ఉంచుతున్నాను. ఈరోజు పండగైనా సుమారు 150-160 మంది మిత్రులు రావడం అంటే చిన్న విషయం కాదు. మెమరబుల్ మంత్ గా జనవరి 2025 ఉంటుంది అనేది ప్రగాఢంగా నమ్మొచ్చు. గతం కూడా కొన్ని నెలల్ని అలా అనుకుని మనం ఆశతో ముందుకు ప్రయాణం చేయడం జరిగింది. చెయ్యాలి, కొంత టైం పడుతుంది. చెప్పాను కదా, ఒక ఉద్యోగి గ్యారంటీ వారంటీ గవర్నమెంట్ జాబ్ ఉద్యోగి 1,00,000 రూపాయలు తీసుకోవటానికి 50 సంవత్సరాలు పెడితే మరి 1 కోటి రూపాయలు తీసుకునే అవకాశం ఎందులోనే ఉంటుందంటే ఎందులోనే ఉండదు. ఈవెన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా నెలకు 1 కోటి రూపాయలు లేదు. వాళ్ళ ఆదాయాలన్నీ కూడా 4 లక్షలు 5 లక్షలు ఈ రేంజ్ లోనే ఉంటాయి. దొడ్డిదారి ఆదాయాలు 100 కోట్లు కాదు, లక్షల కోట్లు ఉంటాయి. అవి పక్కన పెడదాం. అది మన వల్ల కాదు, మనకు అది వద్దు. అటువంటి ఆలోచన కూడా మనకు వద్దు. ఓకేనండి, థ్యాంక్ యూ. మరి చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు కొంతమంది లీడర్స్ తోటి మనం మాట్లాడదాం. నిమిషం. మీ ఆదాయం 1,00,000 వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు 10,000లో ఉన్నారా, 25,000లో ఉన్నారా, 50,000 ఉన్నారా, 1,00,000 సంపాదిస్తున్నారా, ఏం సంపాదిస్తున్నారా అనేది అడిగితే 1,00,000 సంపాదించే వాళ్ళు ఒకళ్ళిద్దరు, అలాగా సంథింగ్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారు. అంతకుమించి ఎవరు యాడ్ రీచ్ పేరు. నా కోరిక ఏంటంటే మీ ఆదాయం ఏ రోజైతే 1,00,000 రూపాయలు వచ్చిందా, మీరు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ఈ పనైనా 100% మానేయాలి. 100% మానేయాలి. ఇటో కాలు అటో కాలు వేస్తే నడిచే వ్యవహారం కాదు. 2 పడవల మీద కాలు వేస్తే ఏం జరుగుతుంది అనేది మనం చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, పెద్దలు చెప్తూ ఉంటారు కదా. ఇప్పటి వరకు మనకి గడవక, గతి లేక, మతి లేక, అవకాశం లేక, ఆధారాలు లేక ఏదేదో చేస్తూ ఉంటాం. బ్రతకాలి, బ్రతికించుకోవాలి. ఈ 2 కంపెనీల్లో ఏ కంపెనీ నుంచి అయినా మీ ఆదాయం నెలకు 1,00,000 దాటిన తర్వాత 3 నెలల తర్వాత 100% మీరు మానేసి ఈ ప్రాజెక్ట్ కోసమే మీరు 100% వర్క్ చేయాలి. వాళ్ళకి సెపరేట్ వింగ్ ఉంటది, సెపరేట్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటది, సెపరేట్ డెవలప్మెంట్ ఉంటది. వాడు 1,00,000ని 10 లక్షలు ఎలా చేసుకోవాలి, 10 లక్షలని 1 crore ఎలా చేయాలి, ఆ డెవలప్మెంట్ లో కనీ విని ఎరిగిన అద్భుతమైన క్లాసెస్ జరుగుతాయి వాళ్ళ కోసం. ఈ లోపల టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఒక ఉద్యమంగా మొదలు పెట్టాలి మనం. అంటే ప్రజెంట్ మనం టెలిగ్రామ్ లోనే మీటింగ్ జరుపుకుంటున్నాం. రేపు ఆన్ పాస్ ఓపెన్ అయిన తర్వాత మన ఆన్ పాస్ ఓ కనెక్ట్ లో జూమ్ మీటింగ్, ఇది ఓ కనెక్ట్ అనే జూమ్ మీటింగ్ చాలా అద్భుతమైన జూమ్ మీటింగ్. అందులో ఎక్కడ ఏ రకమైన డిస్టర్బెన్సెస్ ఉండవు. పక్కన మనం ఎన్ని మెయిన్ రోడ్ మీద మాట్లాడుతుంటే మెయిన్ రోడ్ మీద కొన్ని వందల లారీలు, బస్సులు వెళ్ళిపోతున్నా గానీ ఆ వ్యక్తి మాట్లాడుతుంటే కనీసం చిన్న డిస్టర్బెన్స్ మనకు రాదు. అంత అద్భుతమైన టెక్నాలజీతో మన ఓ కరెక్ట్ ఉంటది ఆన్ పాస్ లో. ఎట్ 10 లక్షల మంది మీటింగ్ వచ్చినా మనకు ఇబ్బంది లేదు. 10 లక్షల మంది మీటింగ్ మనం ఎవరింట్లో వాళ్ళు కూర్చుని గ్రౌండ్లోకి వెళ్ళకూడదు, ఎక్కడికైనా ఇప్పుడు లేగానే అంత అద్భుతమైన మీటింగ్స్ అందులో జరుపుకోవచ్చు. అక్కడ కూడా ఫ్రీయే మనకి. అయితే ఫౌండర్స్ కి ప్రతి ఒక్కరికి ఓ కనెక్షన్ ఉంటది, ఓ కనెక్ట్ అనే కనెక్ట్ ఉంటది. అక్కడ మనం మీటింగ్ జరుపుకోవడం ద్వారా మన కంపెనీకి ఆదాయం వస్తుంది. ఇప్పుడు టెలిగ్రామ్కి వెళ్ళిపోతుంది ఆదాయం. మరి ఓ రోజుకి టెలిగ్రామ్ కి మన వల్ల వేలలో వెళ్తుందో, లక్షలు వెళ్తుందో అది ఆ కంపెనీ చెప్పాలి. సుమారు 2 సంవత్సరాల నుంచి మీటింగ్ చేస్తున్నానంటే నా వల్ల టెలిగ్రామ్ కి ఎన్ని 1,00,000 రూపాయలు వచ్చి ఉండొచ్చు. మన డేటా
సుమారు 300 మంది, 400 మంది, 500 మంది, 200 మంది డేటా ఎంత ఖర్చు అవుతుంది 2 గంటల మీటింగ్ లో ఉంటే? అదంతా టెలిగ్రామ్ ఆదాయే కదా. టెలిగ్రామ్ కి ఆదాయం అవుతుంది, మనకి పైసా రాదు. టెలిగ్రామ్ ఫ్రీ ఇచ్చాడు, అదొక ఆనందం. మళ్ళీ ఏమో డబ్బులు అడగట్లేదు. మనకు ఒక రకంగా నెలకి 8,000, 8,500, 9,000 జూమ్కి పే చేసినామండి. సుమారు సంవత్సరాల అలా నెలకి 8,000 రూపాయలు కడుతూ సంవత్సరాల మీటింగ్లు కండక్ట్ చేశాను జనరేషన్ టైంలో పేమెంట్ చేస్తూ. అప్పుడు ఇది లేదు, టెలిగ్రామ్ రిజిస్ట్రేషన్ అనేది కూడా తర్వాత ఇచ్చాడు. ఇది టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకునే ఉద్యమాన్ని మొదలు పెట్టండి. ఎందుకంటే ఇది లేక చాలా మంది మీటింగ్ రాలేకపోతున్నారు. చాలా మందికి తెలియక మీటింగ్ రాలేకపోతున్నారు. గమనించుకోండి మిత్రులారా, టెలిగ్రామ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పనున్నా లేకపోయినా అందరినీ టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టండి. మా కంపెనీ గురించి చెప్తే తర్వాత ముందు ఉద్యమం ఫస్ట్ పాయింట్ ఏంటంటే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందరూ. అదే పనిలో ఆటోమేటిక్ గా మన మీటింగ్ లింక్ కూడా పంపించి మీటింగ్ ఇన్వైట్ చేయడం, ఈ 2 కార్యక్రమాలు చేస్తే ప్రతి ఒక్కరూ సక్సెస్. టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం, టెలిగ్రామ్ యాప్ లో మన మీటింగ్ లింక్ పంపించి మీటింగ్ రమ్మంటాం. ఈ 2 పనులు చాలా జాగ్రత్తగా మనం పనిచేయాలి. మూర్తి గారు వెల్కమ్ సార్, గుడ్ ఈవినింగ్. మార్చే స్థాయిలో ఇది ఒకవైపు. ఎవరు వద్దంటారు సార్? సబ్జెక్ట్ అర్థం కాక వద్దంటున్నారేమో తప్ప సబ్జెక్ట్ అర్థమైన తర్వాత ఎవడు వద్దంటాడు? అసలు డబ్బులు ఇస్తానంటే వద్దని పిచ్చోడు ఎవడైనా ఉంటాడా? నేను లక్షాధికారిని చేస్తాను, కోటేశ్వరుని చేస్తాను మిమ్మల్ని అంటే అలా రానివాడు ఎవడైనా ఉంటాడా? గమనించండి, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారంటే అది అతిశయోక్తిగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి చాలా సమయాన్ని మనం పండుగ రోజైనా ఎక్కువ సమయాన్ని మనం గడిపాం. టెరాకాస్ సభ్యులందరూ కూడా చిన్న విషయాన్ని గమనించండి. నేను ఎప్పుడు చెప్పిన వాయిస్ ఎవరండి, ప్రతి ఒక్కరు కూడా అకౌంట్లు ఎక్కువ క్రియేట్ చేసుకోండి. ఓకేనండి, నేను చెప్పిందే 10 సార్లు చెప్తున్నాను, వేరేగా అర్థం చేసుకోవద్దు. మళ్ళీ ఈ అవకాశం ఎలా మారుతుందో చెప్పలేం. గుర్తుపెట్టుకొని ఫ్రీ అకౌంట్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మైండ్ పెట్టి పనిచేయండి. చేసుకుంటే మనకు మంచి భవిష్యత్తు, మంచి జీవితాలు ఉంటాయండి. నేను అది మాత్రం వేసేద్దని చెప్తాను. ఓకేనండి, ఎవరో కూడా అశ్రద్ధ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఒక గంట టైంని కూడా వేస్ట్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా మినిమం చేసుకోలేని వాళ్ళు కూడా కనీసం రోజుకు ఒక అకౌంట్ చేసుకున్నా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈరోజు 16వ తారీఖు అనుకుంటు కదా, 16 నుంచి అంటే 1వ తారీఖు వాళ్ళు చూసుకున్న 16 అకౌంట్లు అవుతాయి. అంటే అసలు మేము చేయలేము అనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నా అండి. చేసుకున్న వాళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చు, 10 చేసుకోవచ్చు, 20 చేసుకోవచ్చు, 30 చేసుకోవచ్చు, ఎన్ని అకౌంట్లైనా చేసుకోవచ్చు అండి. ఓకేనండి, ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత స్పీడ్గా ఉంటే మన జీవితాలు అంతలా మారుతాయండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా అకౌంట్ల పని మీదే ఉండండి. ఓకేనండి, ఉంటానండి. టెరాకాస్ సభ్యులు కూడా ఒక చిన్న విషయాన్ని గమనించండి. అంటే నేను పెట్టేది దీన్ని ఎటకారంగా తీసుకోకండి, కొంచెం సీరియస్గా తీసుకోండి. అంటే ఈ ప్రాజెక్ట్లో ఎంత డెప్త్ లేకపోతే మీకు ఆ పేమెంట్ నేను పెడతాననేది ఒకసారి మీరు ఆలోచించండి. ఆ ప్రాజెక్ట్లో ఎంతో డెప్త్ ఉండబట్టి మీకు నేను అది నేను మీకు పెడుతున్నాను, లేదా పెట్టను. ఓకేనండి, నన్ను తెలుసుకుని మీకు క్లియర్గా పెడుతున్నాను. జనాలు పిచ్చోళ్ళు ఎవరు లేరండి, అందరూ తెలివైన వాళ్ళే. కానీ అందరూ కొంతమంది అనుకుంటారు, అవగాహన తెలియని వాళ్ళు అనుకుంటారు, ఇప్పుడు అమ్మాయి జనాలను పిచ్చోని చేస్తున్నారా అని అనుకుంటారు. కానీ పిచ్చోని చేయడం కాదండి. ఓకేనండి, అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే మాట చెప్తాను, 100 అకౌంట్లు పూర్తి చేసుకొని 100 అకౌంట్లు పూర్తి అయిన తర్వాత 10 అకౌంట్లు పేమెంట్ ముందు వస్తుందండి మనకి. అంటే 90,000 వస్తుంది. వచ్చిన తర్వాత కింద ఉన్న 90 మందికి మీరు ఎప్పుడైతే ఆ 90,000తో కింద ఉన్న 90 మందికి మీరు పేమెంట్ చేస్తే మీకు స్టార్టింగే వచ్చిన అమౌంట్ అదండి. అది గుర్తుపెట్టుకోండి. ఆ 90,000తో పోదండి, గుర్తుపెట్టుకోండి. ఆ కింద ఉన్న 90 మందికి కూడా మీరు 1,100 పెట్టి యాక్టివేషన్ చేస్తే మీకు ఇంచుమించు 90 మంది యాక్టివేషన్ అయిపోతే మీకు వచ్చే పేమెంట్, ఫస్ట్ పేమెంట్ అంత పేమెంట్ వస్తుందండి. పోనీ అక్కడతో ఆగుద్దా? ప్రతి నెల వస్తూనే ఉంటుంది. అంటే దాన్ని బట్టి ఆలోచించండి మన జీవితాలు ఎలా మారిపోతున్నాయి.
అవగాహన తెలియని వాళ్ళకి మనం చెప్పలేము. అవగాహన తెలిసున్న వాళ్ళు కూడా ఈ అవకాశాలను వదులుకోకండి. ఓకేనండి. నేను ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాను. అక్కడ 20,000 రూపాయలు మనకి ఇస్తుంటే ఇక్కడ మనకి 20 లక్షలు వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. అక్కడ 10,000 రూపాయలు మనకి ఇస్తుంటే ఇక్కడ 10 లక్షలు వస్తుందండి. అక్కడ 900 ఇస్తుంటే ఇక్కడ 90,000 వస్తుంది. అంతే లెక్క. అక్కడ 1,00,000 రూపాయలు ఇస్తే ఇక్కడ మనకు 1,00,00,000 రూపాయలు వస్తాయి. అది యూట్యూబ్లో కొట్టి చూడండి. యూరియా రేట్ ఎంత అనేది మీరు కొట్టి చూడండి యూట్యూబ్లో. అక్కడ రూపాయి అయితే ఇక్కడ 90 రూపాయలు ఒక యూరియా. అర్థమైందండి. అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేసుకోండి. మన జీవితాలు మారాలంటే ఇది తప్ప వేరే మార్గం లేదండి ఇంకా. ఓకేనండి. గమనించి ప్రతి ఒక్కరు వర్క్ చేసుకోండి. ఉంటానండి. చెక్ చేయండి. ప్రపంచ దేశాల్లో కరెన్సీ రేట్ ఎంత అని చెక్ చేయండి. అప్పుడు మీకు అర్థమైపోద్ది. ఒక యూరో రేట్ ఎంత అనేది మీకు అర్థమైపోద్ది. ఓకేనండి. మీరు కూడా తెలుసుకోవాలి కదండి. నేను ప్రతి విషయం నేను తెలుసుకుంటున్నాను. మీరు కూడా తెలుసుకోవాలి కదా. ఓకేనండి. మనం ఈ కంపెనీలో ఉండడం నిజంగా మన అదృష్టం. టెరాకాస్ కంపెనీలో ఉండడం అనేది మన అదృష్టం అండి. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా దాంట్లో అకౌంట్లు చేసుకోవడం ఇంకా అదృష్టం మనకి. తర్వాత ఎవరికి చేయటానికి అకౌంట్లు ఉండవండి. అది గుర్తుపెట్టుకోండి. అది స్ప్రెడ్ అవ్వకముందే మనం పరుగులు పెట్టడం బెటరు. స్ప్రెడ్ అయిన తర్వాత ప్రాజెక్టులన్నీ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు చేసుకున్నా మనకి అకౌంట్లు దొరకవు. అదొకటి గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఎన్ని అకౌంట్లు చేసి పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. నేను 100 కోసమే చెప్పాను మీకు. అదే 200 అయితే ఎంత వస్తుంది, అదే 300 అయితే ఎంత వస్తుంది, 1000 అయితే ఎంత వస్తుంది. డైరెక్ట్గా కొట్టండి. డైరెక్ట్ అకౌంట్లో కొట్టండి. మీకు డైరెక్ట్ అకౌంట్లోనే ఎక్కువ ఫలితం ఉంటుందండి. అది గుర్తుపెట్టి నేను ఎక్కువ డైరెక్టే కొట్టుకుంటున్నాను. డైరెక్ట్ ఎన్ని కొట్టుకుంటే అన్ని ఆనందాలు ఇస్తుందండి కంపెనీది. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా అవగాహన తెలియని వాళ్ళ కోసం పక్కన పెట్టండి. అది వదిలేండి. వాళ్ళ తర్వాత అలా ఇష్టం చేసుకుంటే లేదా మానేస్తారు. అవగాహన తెలిసిన వాళ్ళు కూడా వదులుకోకండి. ఓకేనండి. కంపెనీల చుట్టూ ఫైల్స్ పట్టుకుని తిరగడం కాదు. 1-2 నెలలు కష్టపడి మన జీవితాల్లో మనం నిలబెట్టేసుకుందామండి. అంతే. ఇంక అంతమించి ఏం లేదండి. ఉంటానండి. గ్రూపులో ఉన్న సభ్యులు కూడా ఒక చిన్న విషయాన్ని గమనించండి. నాతో పాటు 8 మందికండి. గుర్తుపెట్టుకోండి. నాతో పాటు 8 మందికి ఆల్రెడీ 100 పూర్తి అయిపోయినాయండి. అంటే ఇంకా ఎంతమంది వెనకబడిపోయి ఉన్నారు చూడండి. ఎంతోమంది వెనకబడిపోయి ఉన్నారు. ఒకరికి 10, ఒకరికి 5, ఒకరికి 6 అలా చేసుకుని వెనకబడిపోయి ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చాలా ఫాస్ట్గా స్పందించండి. ఫాస్ట్గా చేసుకోండి. ఓకేనండి. నాతో పాటు 10 మంది ఆల్రెడీ అయిపోయామండి. 100 పూర్తి చేసుకున్నాం ఆల్రెడీ. నా ఆల్రెడీ 150 దాటేసినాయండి. అంటే ఎంత కష్టపడుతున్నాం అన్నది ఒకసారి ఆలోచించండి. కష్టాలు బాధలని ఎప్పుడూ ఉంటాయండి. మన కష్టాలు బాధల నుంచి బయటపడాలనే కదా మనం ఎన్ని బాధలు పడుతుంటా. మరి ఆ మాత్రం ఫ్రీ అకౌంట్లు కూడా చేసుకోకపోతే ఇంకెందుకండి. ఆ మాత్రం ఫ్రీ అకౌంట్లు చేసుకోకపోతే ఇంకెందుకు. పోనీ ఎక్కడికన్నా 2,000 కట్టండి, లేదా 3,000 కట్టించండి అని అడుగుతున్నావా? లేదా అందులో వచ్చి మీకు 200 కమిషన్ వద్దని చెప్తున్నావా? అదేం కాదే. మంచి జెన్యున్ కంపెనీ వచ్చింది. జాగ్రత్తగా చేసుకోండి. డబ్బు సంపాదించుకోండి. మీ జీవితాలు మార్చుకోమని చెప్తున్నాం అంతే. అంతమించి ఏం కాదండి. ఓకేనండి. మన జీవితాలు మార్చుకుంటే మన జీవితాలు మనమే మార్చుకోవాలండి. పక్కోడు వచ్చి బాగు చేయడు కదా మన జీవితాలని. మన జీవితాలు మనమే మార్చుకోవాలి. అలా మార్చుకునే అవకాశం ఎంతమందికి ఉన్నది అనేది ఒకసారి నిరూపించుకోండి అంతే. ఎంతమందికి ఉన్నదని నిరూపించుకోండి. ఓకేనండి. డబ్బు ఏం చేతి కాదు కదండి. 1,00,000 వచ్చినా తీసుకుంటాం, 5 లక్షలు వచ్చినా తీసుకుంటాం. ఓకేనా. 10 లక్షలు వచ్చినా తీసుకుంటాం, 1,00,00,000 రూపాయలు వచ్చినా తీసుకుంటాం. కానీ ఎంత వచ్చినా సరే పక్కా వైట్ మనీ అని మనది. గుర్తుపెట్టుకోండి. ఆడిని మోసం చేసి ఈయన మోసం చేసి కొట్టే ఒక డబ్బు కాదండి మనది. మీకు ఎంత వచ్చినా 10 కోట్లు వచ్చినా 5 కోట్లు వచ్చినా ప్రతిదీ కూడా వైట్ మనీ కింద వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ట్యాక్స్ కట్ అయ్యి వైట్ మనీ కింద వస్తుందండి మనకి. ఎక్కడ కూడా బ్లాక్ మనీ మనకు రాదు. అంటే అంత పర్ఫెక్ట్గా వెళ్తుంది కంపెనీ. ఓకేనండి. మనకు పడడం దాంట్లో ఇంత ట్యాక్స్ అని కట్ అయిపోవడం అన్నీ జరుగుతాయి. మనం ఎక్కడా కూడా వైట్ మనీ తప్ప బ్లాక్ మనీ మనం ఎక్కడ రాదు. అలాగని ఎంత వచ్చినా సరే ప్రతిదీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్పుకోవచ్చండి మనం. అటువంటి రేంజ్లో వస్తుందండి అమౌంట్ మనకి. 100 అకౌంట్లు ఎవరైతే పూర్తి చేసుకున్నారో నిజంగా అదృష్టవంతులే అండి. నిజం చెప్తున్నానండి. నిజంగా అదృష్టవంతులే. రాత్రి సార్ వాయిస్ ఓవర్లు కూడా విన్నారో లేదో, ఆయన అంత పర్ఫెక్ట్గా బల్ల గుద్ది మరీ చెప్పినప్పుడు మనం ఇంకా ఎక్కడో ఉంటే ఇంకేంటండి. ఎక్కడో ఉంటే ఇంకేంటి. మారండి. ఇప్పటికైనా మారి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వర్క్ చేసుకోండి. అకౌంట్లు కావాలి. కంపెనీకి అకౌంట్లు కావాలి. ఆ అకౌంట్ల ద్వారా మనం కొన్ని వేల కోట్లు సంపాదించుకునే అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు. ఓకేనండి.
ఎవరో కూడా అశ్రద్ధ చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా గమనించి స్పందించి ఎదరికెళ్ళండి. ఓకేనండి. ఇంకా అంతమించి నేను డీప్గా చెప్పట్లేదండి. ఎందుకు చెప్పట్లేదని మీరు అర్థం చేసుకోండి కొంచెం. ఓకేనండి. ఉంటానండి.